ప్రభువే దిగి వచ్చును మహా తేజస్సుతో ప్రభువే దిగి వచ్చును స్తుతుల సింహాసనాసీనుడై ప్రభువే పరిపాలించును స్తుతుల సింహాసనాసీనుడై ప్రభువే పరిపాలించును దేవుని మహిమ నిలుచు స్థలము దేవుని అనుదృష్టి చూచు స్థలము ప్రార్థన మనవులు వినే స్థలము క్రీస్తు రూపముకు మార్చు స్థలము
మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల రారాజు ఎవడు బలశౌర్యుడు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునండి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైనికుల అధిపతి యెహోవా. యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ సమయంలో ఒక గ్లోరియస్ గా దేవుని మహిమార్థం ఆయన దయచేసి అందరూ లోపలికి రండి. దగ్గరండి. సేవకులకు వేదికలకు వచ్చేయండి. సేవకులు వేదికలకు వచ్చేయండి. ప్రతి ఆశీర్వాదంతో మనం ఆశీర్వదించడానికి Let this heart be a place of prayer. The servants of the Lord going in the field to preach the gospel of Jesus Christ. ఈ సంఘం నుండి ఎలా సేవకులు అనేవాళ్ళు బయటికి వచ్చి సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళి సహాయం చేయాలి. From this assembly and various assembly, you will see the inauguration of this hall and the opening of this hall. ఈ యొక్క మందిర ప్రారంభాన్ని చూడడానికి ఇక్కడ సంఘాల నుండి తీసుకొచ్చిన పక్షులందరి నుండి మీకు వందనాలు. How a pleasant and beautiful for the brethren to dwell together in unity. సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మనోహరమో, ఎంత భాగ్యమని వాక్యం చెప్తుంది. Ask the members of the Father brethren construct this beautiful hall for thy glory. ఈ మహిమ కొరకై ఈ అద్భుతమైన చక్కని మందిరాన్ని నిర్మాణం చేయడానికి మీరు చేసిన సహాయానికి Thank you, Lord, for supporting and done with all the necessary financial needs for this construction. గోపంలో చాలా సంఘానికి మీరు ప్రతి అవసరాన్ని తీర్చి ఆర్థికంగా సహాయం చేసినందుకు మీకు వందనాలు.